మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా అగ్రెసివ్గా కిందకు వెళ్ళిపోవడం మనం అనేది చూసాం. అయితే నిన్నటి రోజున ఒక లెవెల్ అనేది మెన్షన్ చేసుకున్నాం. అట్లీస్ట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఒక అప్ సైడ్ మూవ్ రావచ్చు అని చెప్పేసి. బట్ మనం అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఏం జరిగిందంటే ఈ యొక్క లెవెల్ ఎప్పుడైతే టచ్ చేసిందో చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఎందుకంటే ఇది కన్సోలిడేషను మల్టిపుల్ టైమ్స్. బట్ ఇమీడియట్ బ్రేక్అవుట్ అయింది. వెంటనే ఈ యొక్క స్వింగ్లోని బ్రేక్ చేసింది చూడండి. అంటే ఒక రకంగా దీన్ని ఏంటంటే మనం ఫాల్స్ బ్రేక్అవుట్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. ఓకే, ఎనీహౌ బిగ్గర్ పిక్చర్లో మనకు కొంత వీక్నెస్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 46,500 అనేది ఒక సైకలాజికల్ రౌండ్ నంబరు. అండ్ చాలామంది ఈ యొక్క లెవెల్ దగ్గర కూడా సపోర్ట్ లాగా భావించి పుట్స్ అనేది సెల్ చేయటం అనేది మనం చూసాం. ఎప్పుడైతే ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందో ఇక అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే జరిగింది. నిన్న మనం చెప్పుకున్న లెవెల్ ఏంటంటే డౌన్ సైడు 46,000 మేబీ సపోర్ట్ లాగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నాం. అయితే మార్కెట్ ఆ యొక్క లెవెల్స్ని ఒకసారి సపోర్ట్ తీసుకుంది. ఇది 46,000 రాగానే మంచి పుల్ బ్యాక్ అనేది తీసుకుంది చూడండి. కైండ్ ఆఫ్ మంచి కికింగ్ స్టార్ ఇది. అక్కడ నుంచి కూడా ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ దాకా వెళ్ళి అక్కడ నుంచి కిందకి రావడం అనేది మనం ఎక్స్పీరియన్స్ చేశాం. అయితే ఈరోజు నేను టెలిగ్రామ్లో మెన్షన్ చేశాను, కాల్ సైడ్ ప్రీమియమ్స్ తగ్గే అవకాశం ఉందని చెప్పేసి. సో చూడండి, మార్కెట్ ఎప్పుడైనా సరే స్ట్రాంగ్గా డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క హై, రీసెంట్ హై నుంచి ఈ యొక్క స్వింగ్లో అనమాట, ఆ టైంలో మనం చూస్తున్న స్వింగ్లో ఇది చూడండి. జస్ట్ దీనికి మనం డ్రా చేసుకోగానే మార్కెట్ ఏమైందంటే ఈ పాయింట్ దగ్గర నుంచి 46,045 దగ్గర నుంచి స్ట్రాంగ్ బౌన్స్ అనేది తీసుకొని అగైన్ 46,316 దగ్గర 280 పాయింట్స్ మనకి బౌన్స్ అవ్వటం అనేది జరిగింది. బౌన్స్ అయ్యి ఫస్ట్ ఇది ఒక పివోట్ పాయింట్ ఉంది, ఇది ఒక పివోట్ పాయింట్. ఒకవేళ మరీ అగ్రెసివ్గా ఉంటే ఒక్కొక్కసారి 50% రిట్రేస్మెంట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఈరోజు ఏం జరిగిందంటే 38.2% రిట్రేస్మెంట్ తీసుకుంది. అక్కడ నుంచి స్లోగా కన్సోలిడేషన్ తీసుకొని మళ్ళీ స్వింగ్ లో అనేది బ్రేక్ చేసుకుంది. మళ్ళీ అక్కడ నుంచి బౌన్స్ అయింది, మళ్ళీ స్వింగ్ లో అనేది బ్రేక్ చేసింది. సో బిగ్గర్ పిక్చర్లో కొంత 46,000ని అండ్ 46,500 లెవెల్స్ని అయితే బ్రేక్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు క్లియర్గా. అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే రేపటి రోజున మనకి ఎక్స్పైరీ ఉంది, మంత్లీ ఎక్స్పైరీ. అండ్ మనకి 46,500 కాల్ అయితే ఒక మోస్తరుగా సెల్లింగ్, ఒక మోస్తరు ఏముందిలేండి, మనం చూసుకున్నట్టయితే కొంచెం బిగ్గరగానే సెల్లింగ్ అయితే చేసి పెట్టారు. ఎందుకంటే వన్ డే ఉంది కాబట్టి థీటా డీకే అనేది ఉంటుంది కాబట్టి 46,500 కాల్స్ అయితే అగ్రెసివ్గా సెల్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. దాని తర్వాత అన్నీ కూడా కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు. ముఖ్యంగా 47,000 అయితే వెరీ వెరీ బిగ్ టవర్ అనేది కనిపిస్తుంది. సో ఒక రకంగా 47,000 క్రాస్ అవడం కొద్దిగా కష్టమే రేపు ఒకవేళ ఏదైనా బౌన్స్ జరిగినప్పటికి కూడాను. ఓకే, సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి 45,500 ఒకవేళ మేబీ సపోర్ట్ తీసుకోకపోవచ్చు. కానీ చాలామంది నిన్న అనుకున్నట్టు పుట్స్ని సెల్ చేయాలంటే కొద్దిగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ ఏమన్నా ఫాస్ట్గా కిందకి వెళ్తుందేమో, ప్రాఫిట్ బుకింగ్ కానీ ఏదైనా అట్లా అని చెప్పేసి పుట్స్ అయితే ఎవరు కూడా సెల్ చేసే ప్రయత్నం చేయట్లేదు. ఓకే, ఎనీహౌ మనకి ఉన్న డేటా ప్రకారం ఒక మోస్తరుగా 45,500 అండ్ 45,000 దగ్గర సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో అదేవిధంగా ఈ యొక్క రెసిస్టెన్స్ ఏమైందంటే షిఫ్ట్ అయింది ఎక్కడికి, 46,500. సో ప్రాబబ్లీ రేపు మార్నింగు ఒకవేళ గ్యాప్ ఈ లెవెల్లో కనుక ఓపెన్ అయిందంటే ఇది ఈ యొక్క 46,140 రేంజ్లో మేబీ ఒక రౌండ్ సెల్ ఆఫ్ అనేది జరగవచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఇంకా 46,500 అనేది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక సపోర్ట్ విషయానికి వస్తే 45,500 దగ్గర ఓ మోస్తరు సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. సో యా, ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. నిన్నటి రోజున మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనం చెప్పుకున్నాం. నిఫ్టీలోనేమో మనకి మంచి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది నిన్న అబ్జర్వ్ చేస్తే. బట్ బ్యాంక్ నిఫ్టీలో అనుకున్నాం ఓపెన్ ఇంట్రెస్ట్లో ఎవరు కూడా పుట్స్ అయితే సపోర్ట్ తీసుకోవట్లేదు, సెల్ చేయట్లేదు. మేబీ మార్కెట్ కొంత వీక్గా ఉండొచ్చేమో అని చెప్పేసి. అండ్ ఈ మొత్తం కూడా కన్సోలిడేషన్ నుంచి కూడా స్ట్రాంగ్ క్యాండిల్ అనేది రావటం అనేది మనం చూసామన్నమాట. ఓకే, సో ఇవి ప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీలో ఉన్న లెవెల్స్. ఒకసారి నిఫ్టీ ఏవి చేస్తుందనేది చూద్దాం. ఎందుకంటే రేపు నిఫ్టీ కూడా ఎక్స్పైరీ ఉంది. ఓకే, సో 29th February
అండ్ వ్యూ డెప్త్కి వెళ్తే ఒకసారి నిఫ్టీ చార్ట్ పుల్అప్ చేద్దాం. నిన్న మంచి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది నిఫ్టీ 50లో. బట్ కొంచెం టాక్టిక్గా ఉంది, ఎందుకంటే అంతకుముందేమో ఇక్కడ బెరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఒక్క క్యాండిల్ కూడా ఈ యొక్క హైని క్లోజ్ చేయలేదు. నిన్నేమో మళ్ళీ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ చూడండి, హై బ్రేక్ చేసింది, ఒకసారిగా మొత్తం కూడా ఎంగల్ఫ్ చేసేసింది అనమాట. స్ట్రాంగ్ బెరిష్ క్యాండిల్ ఇదైతే మాత్రం వెరీ అగ్రెసివ్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతున్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక సపోర్ట్ విషయానికి వస్తే మనకి రెసిస్టెన్స్ మనం 22,200గా తీసుకోవచ్చు. వెరీ బిగ్ టవర్ అనేది కనిపిస్తుంది కాబట్టి సో షిఫ్ట్ అయిందన్నమాట డౌన్ సైడ్. 22,200 లెవెల్ అనేది మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సపోర్ట్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి మనం 21,800, అంత అగ్రెసివ్ సపోర్ట్ అయితే లేదు, గమనించండి. సో 21,800 కొంతమంది స్ప్రెడ్స్ తీసుకుంటారు, అంటే ఇక్కడ కాల్ బై చేసి ఓటీఎమ్స్ సెల్ చేయటం, అలా పుట్స్ స్ప్రెడ్స్ అనేది తీసుకుంటారు, ఎందుకంటే మార్కెట్ బేరిష్ సెంటిమెంట్లో ఉంది కాబట్టి. ఎనీహౌ ఇమీడియట్గా మనకున్న లెవెల్స్ ఇవి 21,800 అండ్ 22,200 లెవెల్స్ అనమాట. అదీను బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక ట్రెండ్ లైన్ కూడా ఈరోజు బ్రేక్అవుట్ అయింది చక్కగా. మనకి ట్రెండ్ లైన్స్ కూడా మనం ఏంటంటే యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, బట్ ఏంటంటే కొంచెం కన్విక్షన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కూడా తీసుకుంటే బాగుంటుంది. ఈరోజు చక్కగా ఈ యొక్క మల్టిపుల్ టైమ్స్ అనేది ఈ యొక్క సపోర్ట్ అయితే తీసుకుంది. ఈ సపోర్ట్ తీసుకుంది ఈ పాయింట్ దగ్గర, దాని తర్వాత ఈ పాయింట్ దగ్గర అండ్ ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. అండ్ ఈ డైరెక్ట్గా ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. 46,500 లెవెల్ బ్రేక్అవుట్ అయింది. అండ్ ఒక రకంగా ఏంటంటే మార్కెట్ స్ట్రక్చరల్గా కూడా ఒక సపోర్ట్ ఉంది ఇక్కడ. ఇంకా దాన్ని కూడా మార్క్ చేసామంటే చూడండి కరెక్ట్గా 46,520 ఏది స్ట్రక్చరల్ సపోర్ట్ ఇది, అది కూడా బ్రేక్అవుట్ అయింది. అండ్ రౌండ్ నెంబర్ కూడాను. అండ్ మనకి ఈ యొక్క పర్టికులర్ ట్రెండ్ లైన్ కూడా చక్కగా బ్రేక్అవుట్ అయింది కాబట్టి ముందు అగ్రెసివ్గా కొంతమంది కాల్ సెల్ చేసేవాళ్ళు సెల్ చేసుకున్నారు, కొంతమంది పుట్స్ బై చేసుకునేవాళ్ళు బయింగ్ అయితే చేశారనమాట ఇన్ ద డైరెక్షన్లో. ఆఫ్కోర్స్ కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, కాల్ సైడ్ ప్రీమియమ్స్ అనేది తగ్గే అవకాశం ఉందని కూడా అంటే టెలిగ్రామ్లో మెన్షన్ చేశాను. ఒకవేళ మీరు టెలిగ్రామ్ జాయిన్ అవ్వకపోతే డెఫినెట్గా జాయిన్ అవ్వండి. గ్రేట్ ఇన్సైట్స్ అనేది మనం షేర్ చేస్తూ ఉంటాం. ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మనకి మేబీ కొంత రిజెక్షన్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసామన్నమాట. సేమ్ మనకి ఈరోజు 46,321 రిజెక్షన్ అనమాట. ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళింది, అక్కడి నుంచి కూడా మార్కెట్ అనేది స్లోగా కిందకి రావడం అనేది జరిగింది. సో జనరల్గా ఏంటంటే మార్కెట్ కిందకి ఫాస్ట్గా వచ్చినప్పుడు కొద్దిగా బౌన్స్ అవుతుంది అనమాట. మనం అనుకున్నాం కదా వాటర్ ఫాల్స్ పడ్డప్పుడు అలా బౌన్స్ అవుతుందని. సో అటువంటి బౌన్సెస్ జరిగే అవకాశం ఉంది. వెరీ రేర్గా కంప్లీట్గా వీషేప్ రికవరీ అనేది తీసుకుంటుంది. బట్ వెరీ బిగ్ సెల్ ఆఫ్ జరిగింది కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ వల్ల బౌన్స్ కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ఏ పాయింట్ దాకా మనకి బౌన్స్ జరగవచ్చు అనేది చూస్తే ఇక్కడ ఇంపార్టెంట్ నంబర్స్ అనమాట, ఫిబొనాకీ నంబర్స్. సో అవి మనకి ఒక రెఫరెన్స్ పాయింట్ లాగా అయితే హెల్ప్ చేస్తాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఇవి ప్రస్తుతం ఉన్న లెవెల్స్. అండ్ స్ట్రక్చరల్గా 1 hour టైం ఫ్రేమ్లో మనం చూస్తే సో యాక్చువల్గా ఏంటంటే మనకి ఇటువైపు నుంచి ఫిబొనాకీ డ్రా చేద్దాం ఒకసారి. సో ప్రాబబ్లీ అయితే ట్రెండ్ రివర్స్గా వెళ్ళొద్దు. ఒకవేళ మనం చూస్తే ఈ యొక్క 61.8 మాత్రం 45,683 దగ్గర కనిపిస్తుంది. ఒకవేళ అది బ్రేక్అవుట్ అయితే 45,225 దగ్గర మనకి ఇమీడియట్గా అట్లీస్ట్ రికవరీ అని చెప్పొచ్చు. ఓకే, ఎందుకంటే ట్రెండ్కి ఎగనెస్ట్గా వెళ్ళొద్దు. ఎప్పుడు కూడా ట్రెండ్ డౌన్ ట్రెండ్లో ఇక్కడ మనకి కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ అయింది బిగ్ పిక్చర్లో. సో ప్రాబబ్లీ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఈ నంబర్స్ దగ్గర అట్లీస్ట్ ఏంటంటే మనం బౌన్స్ అనేది స్మాల్ బౌన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే లెవెల్స్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.